ప్రభుత్వంపై పోరుకు గురుకుల జేఏసీ 11 సంఘాలు కలిసి ఏర్పాటు. బదిలీ పదోన్నతుల్లో అక్రమాలను సవరించాలి. సస్పెండ్ చేసిన టీచర్ను విధుల్లోకి తీసుకోవాలి. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అల్టిమేటం. గురుకులం కన్నా జైలు నయం. కారాగారాల టైం టేబుల్ కన్నా దారుణంగా పనివేళలు. ఉదయం నుంచి రాత్రి వరకు 16 గంటల షెడ్యూల్. తరగతుల్లోనే విద్యార్థుల నిద్ర. బుర్రకెక్కని పాఠాలు. కరువైన వ్యక్తిగత సమయం. తీవ్ర మానసిక ఒత్తిడి. ఆర్టీసీలో జంగ్ సైరన్. నేడు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్త నిరసన. పాల్గొన్న 35,000 మంది కార్మికులు. హామీలు అమలు చేయాలని డిమాండ్. ఇక్కడ గురుకులాల విషయానికి వస్తే మైనారిటీ గురుకులాలు ఉన్నాయి. మైనారిటీ గురుకులాలు దగ్గర దగ్గర 700 గురుకులాలు ఉన్నాయి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. దీనికి ఫహీం ఖురేషీ అని చెప్పి షాడో సీఎం లాగా వ్యవహరిస్తున్న ఒక ఫహీం ఖురేషీ అనే వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చారు. వీళ్ళకి జనరల్ సెక్రటరీకి, ప్రెసిడెంట్కి, జనరల్ సెక్రటరీకి ఎక్కడ కొట్లాటలు జరుగుతూ ఆ ట్రిమ్స్ని పట్టించుకోకుండా ఆయన చేయాల్సిన ట్రిమ్స్లో వ్యవహారం చేయాల్సిన పెద్ద మనిషి టెమరీస్లో చేయాల్సిన వ్యవహారం అంతా తీసుకొచ్చి హెచ్ఎండి ఆఫీస్లో కూర్చొని ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యవహారం నడిపిస్తూ అసలు మూసీ నది పక్కన ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, హైదరాబాద్లో ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అసలు హైదరాబాద్లో ఎన్ని ల్యాండ్స్ని మనం కబ్జా చేయొచ్చు, లేదంటే ఎన్ని ఎన్ఓసీలు తెప్పించుకొని ల్యాండ్స్ క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక హెచ్ఎండి ఆఫీస్లో ఒక ఆఫీసర్ లాగా కూర్చొని మొత్తం కబ్జా పెట్టి ఆమ్రపాలి గారు ఖచ్చితంగా మీకే మీ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నాం. ఫహీం ఖురేషీ హెచ్ఎండి ఆఫీస్లో కూర్చొని ఎందుకు ఆయన అక్కడ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఆయనకి ఏం పని, హెచ్ఎండి ఆఫీస్లో ఆయనకి ఏం పని, ఆయన ఎందుకు అక్కడ వ్యవహారాలు చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా, లేదంటే సీఎంకి దగ్గర వ్యక్తి అని. ఈయన పైన ఈడీ కేసులు ఉన్నాయి. గతంలో చోటమోట లీడర్లతో తిరిగే ఈ ఫహీం ఖురేషీకి ఒక్కసారిగా సీఎం రేవంత్ దగ్గర ఆతిథ్యం దొరికింది. సో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడంతో నేనే షాడో సీఎం అనే పరిస్థితుల్లో ఆయన వ్యవహరించడం. ఆయన ఎలక్షన్ టైంలో దుబాయ్లో ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ టైంలో ఎక్కడ కేసెస్ అవుతాయని ఆయన దుబాయ్లో ఉన్న పరిస్థితి. ఎలక్షన్ అయిపోగానే హైదరాబాద్ రావడం, ఇమీడియట్గా ఆయనకి తెలంగాణ మైనారిటీస్ రెసిడెంట్ గురుకులాస్కి సంబంధించిన TMRIS సంబంధించిన పోస్ట్ కట్టబెట్టడం. ఆ పోస్టులో అక్కడ స్థానికంగా అక్కడ వ్యవస్థలో ఉన్న వాళ్ళతోనే ఈయనకి పొసగకపోవడం, సఖ్యత లేకపోవడం, అక్కడ గురుకులాలను నిర్లక్ష్యం చేయడం. మైనారిటీల మీద అంత ప్రేమ ఉన్న వ్యక్తులు గురుకులాల మీద పటిష్టంగా వర్కౌట్ చేయాలి, అది చేయని పరిస్థితి. అది కాకుండా ఇక్కడ ఈ గురుకులాల విషయం పక్కన పెడితే మైనారిటీ గురుకులాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సో ఈ ఫహీం ఖురేషీ అనే వ్యక్తి హెచ్ఎండి ఆఫీస్ని ఆక్యుపై చేసి కూర్చున్నారు. ఖచ్చితంగా ఆమ్రపాలి దీనిపైన దృష్టి పెట్టాలి. ఆమ్రపాలి గారు దీనిపైన స్పందించాలి. హెచ్ఎండి ఆఫీస్లో ఇక్కడ ఎన్ఓసీల పేరుతో గందరగోళం జరుగుతుంది. రెవెన్యూకి సంబంధించి ఎన్ఓసీలు ఇప్పిస్తామని చెప్పి ప్రతి ల్యాండ్ని ఐడెంటిఫై చేసి డాక్యుమెంటేషన్ తీసుకొచ్చి ప్రతి చోట ఎన్ఓసీలని క్లియర్ చేస్తామని చెప్పి మొత్తం CCLA చుట్టూ వాటి చుట్టూ వీడి చుట్టూ లీడర్లు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు, చోటమోట లీడర్లు. ఈ ఫహీం ఖురేషీ లాంటి వాళ్ళు కూడా హెచ్ఎండి ఆఫీస్లో కూర్చొని ఏ ఫైల్ ఉన్నా తీసుకురండి నేను సెటిల్ చేస్తా అనే పరిస్థితిలో ఉన్నారు. ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా, ఇంటెలిజెన్స్ ఇలాంటి వ్యవహారాలని అడ్డుకట్ట వేసే పరిస్థితుల్లో లేదా, సీఎం దృష్టికి ఇవన్నీ పోవట్లేదా, లేదంటే సీఎం ఆదేశాల మీదకే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది చూడాలి. మనకు కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మనం కంప్లైంట్స్ వస్తేనే మాట్లాడతాము. ఈ టిమ్రీస్ మీదే మనకు కంప్లైంట్ వచ్చింది. బేసిక్గా అసలు ఏంటి ఈ ఫహీం ఖురేషీ స్టోరీ అని చూస్తే ఆయన హెచ్ఎండి ఆఫీస్లో ఉంటాడు. సో ఈ వ్యవహారాలను చేస్తూ ఉంటాడు. ఇది ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన సబ్జెక్ట్.